T20 ప్రపంచ కప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా స్టార్ పేసర్ హర్షదీప్ సింగ్ బాల్ ట్యాంపరింగ్ చేశాడని, దాంతో అసాధారణమైన రివర్స్ స్వింగ్ రాబట్టాడని ఇంజిమామ్ ఉల్ హక్ ఆరోపించిన విషయం తెలిసిందే. అంపైర్లు కాస్త కళ్ళు తెరిచి చూడాలని ఈ పాక్ మాజీ క్రికెటర్ విమర్శలు గుప్పించాడు. సాధారణంగా బంతి పాతబడిన తర్వాత రివర్స్ అవుతుందని, కానీ కొత్త బంతితోనే హర్షదీప్ సింగ్ రివర్స్ స్వింగ్ రాబడుతున్నాడని ఇంజిమామ్ ఉల్ హక్ అన్నాడు. బంతి ఆకారాన్ని దెబ్బతీసే హర్షదీప్ రివర్స్ స్వింగ్ చేయగలుగుతున్నాడని సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఈ విషయంలో అంపైర్లు కాస్త అలర్ట్గా ఉండాలని సూచించాడు. తాజాగా ఈ ఆరోపణలను రోహిత్ శర్మ ముందు ప్రస్తావించగా అసహనం వ్యక్తం చేశాడు. కాస్త బుర్రను ఉపయోగించాలని చురకలంటించాడు. ఈ ప్రశ్నకు నేనేమని సమాధానం ఇవ్వాలి? సూర్యుడి కింద మండుటెండలో పొడిగా ఉన్న వికెట్ పై ఆడుతున్నప్పుడు బంతి దానంతట అదే రివర్స్ లో స్వింగ్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో భారత్కే కాకుండా అన్ని జట్లకు రివర్స్ అవుతుంది. కొన్నిసార్లు కాస్త బుర్రను ఉపయోగించాలి. మేము ఎక్కడ ఆడుతున్నామనే విషయాన్ని కూడా గుర్తించాలి. బంతి రివర్స్ కాకపోవడానికి మేమేం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ఆడడం లేదు అని రోహిత్ శర్మ ఘాటుగా ఆన్సర్ ఇచ్చాడు. గ్రూప్ దశలో అమెరికా, పాకిస్తాన్, ఐర్లాండ్ను మట్టి కర్పించిన టీమిండియా సూపర్ 8లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కి అర్హతను సాధించింది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. గత T20 ప్రపంచ కప్ 2024లోనూ భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్లోనే తలపడ్డాయి. 10 వికెట్లతో టీమిండియాను ఓడించి ఫైనల్కు చేరిన ఇంగ్లాండ్ పాకిస్తాన్పై గెలిచి టైటిల్ని అందుకుంది.